సమాజంలో పరివర్తకు తీసుకుని రావడానికి 5 పనులు మనం చేయాలట. ఆ 5 పనులు ఏమిటంటే సామాజిక సమరసత. సమాజంలో మనందరము భరతమాత బిడ్డలమే. మన హిందువులకి కులము కానీ మతము కానీ వర్గము కానీ భేదము లేదు. మనందరము ఒక కుటుంబం. సర్వే జనా సుఖినో భవంతు అని అంటాం. మనందరము హ్యాపీగా ఉండాలి. 84 లక్షల జీవరాశుల్లో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నటువంటి పక్షం ఏదైనా ఉందో అది హిందువులు. కాబట్టి సామాజిక సమరసత మనం పాటించాలి. ఆ రోజు రాముడు అరణ్యవాసానికి వెళితే అరణ్యవాసంలో వనవాసం చేశాడు 14 సంవత్సరాలు. మనందరము కూడా ఆ రాముడి యొక్క వంశానికి సంబంధించినటువంటి వాళ్ళం. ఆ రోజు గుహునితో ఎలాగున్నాడో, ఆ రోజు శబరితో ఎలాగున్నాడో అందరితో సరి సమానంగా చూశాడు ఆ రోజు. మరి ఇంకోటి కుటుంబ ప్రబోధం. మన భారతదేశంలో కుటుంబ వ్యవస్థ అండి. మనకి ఇతర దేశాల్లో వాళ్ళు పెళ్లి చేసుకుంటే కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుంటారు. అంటే ఒక 5 సంవత్సరాలు కలిసి ఉంటారు, తరువాత విడిపోతారు. మన భారతదేశంలో కాంట్రాక్ట్ మ్యారేజ్ లేదండి. మన భారతదేశంలో కుటుంబ వ్యవస్థ. మనం అందరము కూడా పిల్లలకు విలువైనటువంటి వస్తువులను ఇస్తున్నాం. కానీ పిల్లలకి ఆ విలువైనటువంటి వస్తువుల కంటే కూడా విలువైనటువంటి జీవన విధానం మనందరం నేర్పాలి మిత్రులారా. అలాగే పర్యావరణం. ఈరోజు చెట్లు నాటాలి. ఈరోజు చూడండి పర్యావరణం ఎంత కాలుష్యం అయిపోతుందో. ప్లాస్టిక్ ఎక్కువైపోయింది, చెట్లు నరికేస్తున్నారు. ఒక్కసారి చూడండి, ఈ భారతదేశంలో ఎన్నో జీవనదులు ఉన్నాయి, ఎన్నో కాలువలు ఉన్నాయి, ఎన్నో చెరువులు ఉన్నాయి. 20 సంవత్సరాలు ఒక వ్యక్తి ఆలోచించాడట, ఈ భారతదేశంలో 20 సంవత్సరాల తరువాత కూడా నీరుతో కూడా వ్యాపారం జరుగుతుందని. ఈరోజు మనకు దాహం వేస్తే వాటర్ బాటిల్ కొంటున్నామా, నదికెళ్ళి తాగుతున్నామా ఒకసారి ఆలోచించాలి. మనందరము కూడా వాటర్ బాటిల్ కొనుక్కొని తాగుతున్నాం. ఎందుకు? వాతావరణం పొల్యూషన్ అయిపోయింది. రాబోయే కాలంలో కూడా ఈ ప్లాస్టిక్ నిరోధించకపోతే, ఈ చెట్లు మనం నాటకపోతే వాతావరణం